శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది భారతదేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటి శృంగేరి శారదాంబ యొక్క ఆలయం. ఇది కర్ణాటక రాష్ట్రంలో తుంగా నదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం ఆదిశంకర భగవత్పాదుల వారు స్థాపించినటువంటి దక్షిణాంనాయ శారదాపీఠంగా ప్రసిద్ధి పొందింది. వేల సంవత్సరాదిగా వేద సంప్రదాయం, గురు పరంపర, జ్ఞాన ప్రచారం కొనసాగుతున్నటువంటి పవిత్ర స్థలం ఇది. ఇప్పుడు శృంగేరి ఆలయ చరిత్రని విపులంగా తెలుసుకుందాం. ఆదిశంకర భగవత్పాదుల వారు భారతదేశ యాత్రలో భాగంగా తుంగా నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూశారు. ఒక త్రాచుపాము శత్రువైనటువంటి కప్పకి నీడనిచ్చి రక్షించడం. ఈ ఘటన చూసి ఇది అత్యంత పవిత్రమైనటువంటి శాంతి పరిపూర్ణమైనటువంటి స్థలం అని చెప్పి గ్రహించి ఇక్కడే పీఠాన్ని స్థాపించాలి అని చెప్పి నిర్ణయించారు. అలా శృంగేరి శారదాపీఠం స్థాపించబడింది. శృంగేరిలో ప్రధాన దేవత శారదాంబ అంటే సరస్వతీదేవి. శంకరులు మొదట చందన విగ్రహం ప్రతిష్ఠించారు. తర్వాత పరంపరలో భాగంగా బంగారు విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఇక్కడ శారదాంబని విద్య, జ్ఞానం, వాక్పటుత్వం ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి దేవతగా భావిస్తారు. ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే విద్యలో విజయం అని చెప్పి విశ్వాసం. మొదట చిన్న ఆశ్రమంగా ప్రారంభమైనటువంటి శృంగేరి కాలక్రమేణ మహా ఆలయ సముదాయంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుత నిర్మాణం ఆధునిక శైలిలో విస్తరింపబడింది. అలాగే హోయసళ ద్రావిడ శిల్పశైలి, 12 స్తంభాలు, ఖగోళ నిర్మాణ ప్రత్యేకత. అలాగే ఇక్కడ స్వామివారి యొక్క శృంగేరి అభివృద్ధిలో విజయనగర సామ్రాజ్యానికి కీలక పాత్ర ఉంది. హరిహరరాయ బొక్కరాయులు విద్యారణ్య స్వాముల వారి యొక్క ఆశీర్వచనం. వారు భూదానాలు చేశారు, ఆలయ నిర్మాణాలు చేశారు, మఠాన్ని కూడా అభివృద్ధి చేశారు. దీంతో శృంగేరి దక్షిణ భారతదేశంలోనే ప్రధాన ధర్మ కేంద్రంగా మారింది. శృంగేరి ఆలయం కేవలం దేవాలయం కాదు, గురుపీఠం కూడా. సురేశ్వరాచార్యులు మొదటి పీఠాధిపతిగా, తర్వాత విద్యారణ్య స్వామి వారు, చంద్రశేఖర స్వామి వారు, అలాగే ఇప్పుడు పరంపరలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి స్వామివారు భారతీ తీర్థ మహాస్వామివారు. ఈ గురు పరంపర వల్లే ఈ ఆలయం అంతా కూడా అద్భుతంగా కొనసాగుతోంది. ఈ నవరాత్రులు కానీ, అలాగే రోజు చండీ హోమం కానీ, ఉత్సవాలు కానీ జ్ఞానశక్తి ప్రజ్వలకి ప్రతీక. ఇక్కడ అద్భుతమైన వేద పాఠశాలలు, గోశాలలు, శాస్త్ర బోధన, అన్నదానం ఇటువంటివి అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.